या कुन्देन्दुतुषारहारवरदा या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరము జనవరి మాసంలో కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు కన్యా రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా టో, పా, పి, పు, షణ్, నా, ఠ, పే, పో అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను కన్యా రాశి కిందికి వస్తారు. అయితే ఈ జనవరి మాసంలో కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, అందులో ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని ప్రతికూలంగా ఉన్నాయి, నెట్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందాం. సూర్యుడు ముఖ్యంగా ఈ మాసంలో జనవరి మాసంలో 4, 5 అర్ధాష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే 4, 5 స్థానాలు ప్రతికూలంగా ఉంటాయి, ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది సూర్యుడి యొక్క సంచారము. ఇక అంగారకుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ఇది కూడాను ప్రతికూలంగా ఉంది. బుధుడు 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు కనుక మిశ్రమంగా ఉంది. బుధుడి యొక్క సంచారము 4వ స్థానం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక గురువు ముఖ్యంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో సంచరించడము ప్రతికూలము, జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి టెన్షన్స్తో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక శుక్రుడు మట్టుకు 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు, ఇది అనుకూలంగా ఉంది. శనైశ్చరుడు ముఖ్యంగా 6వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు, ఇది అన్ని విధాలుగా ఊరటను కలిగించేటువంటి అంశం. ఎందుకంటే నువ్వు ప్రతి విషయము, ప్రతి పనికి కూడాను ప్రధానమైనటువంటిది ధనం గనక ఈ శని మూలకంగా మనకు ఇబ్బందులు రాకుండా ఉంటూ ఆదాయంలో కొరత లేకుండా ఈ శనైశ్వరుడి యొక్క సంచారం మనకు ప్రతిబింబిస్తుంది. ఇకపోతే రాహు సప్తమంలో ప్రతికూలంగా ఉన్నాడు, కేతువు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ముఖ్యంగా శని అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. బుధుడు మొదటి వారం మినహాయించి మిగతా మొత్తం మాసం కూడాను బుధుడి యొక్క సంచారం అనుకూలంగానే ఉంది. అయితే సమిష్టిగా మనము ఫలితాలను ఆలోచించినట్టయితే కన్యా రాశి వారికి ఈ మాసంలో మిశ్రమాధిక ఫలితాలు ఉంటాయి. అంటే శని, గురువు, బుధుడు ఈ 3 గ్రహాలు శుభ ఫలితాలపై ప్రభావాన్ని చూపిస్తున్నారు కాబట్టి మిశ్రమాధిక ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ధనమూలమిదం జగత్. మీ చేతిలో డబ్బు ఉన్నట్టయితే మీరు మాట్లాడే విధానమే వేరుగా ఉంటుంది. అంటే కాన్ఫిడెన్స్తో మాట్లాడుతుంటారు. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుంది? మీ జేబులో కానీ బ్యాంకులో కానీ బ్యాలెన్స్ మీకు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మీ మాట లోపల తేడా వస్తుంది. కనుక ఆర్థిక పరిస్థితి ఈ మాసం నిలకడగా ఉంటుంది, మీకు ఇబ్బంది లేదు, ఆదాయం పెరుగుతుంది, రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. అంతేకాకుండా పొదుపుపై మీరు మనస్సు నిలుపుతారు, ఇది ప్రధానమైనటువంటి అంశం. అంటే మీ చేతిలో అమౌంట్ ఉంది, ఎక్సెస్ అమౌంట్ ఉంది కనుక అప్పుడు మనిషి ఏం చేస్తాడు? పెట్టుబడులపై, పొదుపుపై ఆలోచిస్తుంటాడు కనుక అలాంటి అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి. కనుక పొదుపు చేస్తారు,
వస్తువులను కొనేటువంటి అవకాశం బాగా ఉంది. ఇక వ్యాపారం చేస్తున్నటువంటి వారికి శుభ సమయము. కొత్త వ్యాపారము ప్రారంభించాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అందులో అనుకూలతనే గోచరిస్తుంది. ఇకపోతే అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటి అంశం ఇంటి వాతావరణం. ఇంటిలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించినట్టయితే భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, కుటుంబ పెద్దలు అందరూ కూడాను మీకు ఆత్మీయతతో ఉంటారు ఈ మాసంలో. అంటే గృహ వాతావరణము, ఇంటి వాతావరణము మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే మీరు ఇంటి బయట పనులతో ఎన్ని ఇబ్బందులను ఫేస్ చేసినప్పటికీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో ముఖ్యంగా మీకు ఇంటిలో కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. వారు మిమ్మల్ని ఒక మార్గం లోపల నిలపాలి అనేటువంటి ఉత్సుకతో ఉంటారు. అంటే మంచి సలహాలను మీకు ఇస్తూ ఉంటారు. వాటిని స్వీకరించి మంచి ఫలితాలను పొందడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ పెద్దలే కాకుండా సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క అండదండలు కూడాను మీకు లభిస్తాయి. ఇకపోతే కళాకారులకు సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు వస్తాయి. వాళ్ళు సంతృప్తిగా ఉంటారు. వారి యొక్క ఆదాయం బాగా పెరుగుతుంది. తర్వాత ఇంటికి కావలసినటువంటి గృహ ఉపకరణ వస్తువులను మీరు కొంటారు. నగలు, దుస్తువులు, వస్తువులను కొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఫ్యాన్సీ ఐటమ్స్ను కొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ మాసం లోపల. ఇకపోతే వినోదాలు, విందులు, వీటికి కొంత ఖర్చు చేస్తారు. సంతృప్తిగా ఉంటారు. ఇక చేతిలో ఉన్నటువంటి వ్యాపారం బాగా కొనసాగుతుంది. లాభదాయకంగా ఉంటుంది. సంతృప్తిగా మీరు వ్యాపారస్తులు ఉంటారు. అయితే ఒక్క ఆలోచన మట్టుకు మీరు మనసులో నిలుపుకోవాలి. ఎవరైతే పార్ట్నర్షిప్లో వ్యవహారం చేస్తూ ఉంటారో, ఎవరైతే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళు మట్టుకు భాగస్వాములతో కొంత జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా అంటే ఏమీ లేదు, వాళ్లతో అన్ని విషయాలను మీరు చర్చించి ఒక కూలంకషంగా చర్చించిన తర్వాత మీరు ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే మీ మధ్యన అగాధము ఏర్పడకుండా ఉండడానికి అవకాశాలు బాగా ఉంటాయి. భాగస్వాములతో కొంత జాగ్రత్తలు తీసుకోండి. మంచి అవగాహనతో ముందుకు వెళ్ళండి. కొత్త నిర్ణయాలను తీసుకుంటారు. అయితే ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. ఆఫీసులో పని భారము, అధికారుల యొక్క విమర్శలకు గురి కావడము, తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు తగ్గడము, వీటన్నిటి మూలకంగా కొంత స్ట్రెస్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఒక పక్కన వర్క్ లోడ్ పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. సమయానికి మీకు అప్పజెప్పినటువంటి వర్క్ మళ్ళీ మీరు తిరిగి ఇవ్వవలసినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. ఇంకొక పక్క అధికారుల యొక్క సహకారం మీకు లోపిస్తుంది. పక్క ఉద్యోగుల యొక్క సహకారం కూడాను అంతగా ఉండకపోదు. కనుక వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఉద్యోగస్తులు కొంత జాగ్రత్తగానే ఉండాలి. జాగ్రత్తలు తీసుకోండి. మీ మనస్సును పనిపైన మీరు ఏదైతే చేయదలుచుకున్నారో ఆ పనిపైననే మనస్సు 100% నిలపండి. అది ఒక్కటే మీకు మార్గం. కనుక ఉద్యోగస్తులు కొంత బాధ్యతాయుతంగా ఉన్నట్టయితే కొన్ని విషయాలను మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ప్రతి విషయాన్ని కూడాను నిర్లక్ష్య భావనతో మీరు చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది మీరు తప్పించాలి. అంటే అలాంటి ఆలోచనలకు మీరు దూరంగా ఉండాలి. అంటే నిర్లక్ష్యం వహించకూడదు. ప్రతి పనిని కూడాను సీరియస్గా తీసుకోండి. చిన్న పని అయినప్పటికీ
పెద్దదైనప్పటికీ మనస్సు నిలిపి సీరియస్గా పనిచేయండి. నిర్లక్ష్య భావం రాకుండా చూసుకోండి. ఇకపోతే అన్నదమ్ములు, ఆత్మీయులు, స్నేహితులు వీళ్ళందరితో కూడాను చిన్న చిన్న వైషమ్యాలు మీకు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక అనవసరమైన చర్చలలోకి వెళ్ళకండి. మళ్ళీ మంచి టైం వచ్చినప్పుడు మీకు ఆ ప్రాబ్లమ్స్, ఆస్తుల విషయంలో ఉన్న తగాదాలు, అన్నదమ్ముల మధ్యన ఉన్నటువంటి వైషమ్యాలు ఇవన్నీ కూడా దూరం అవుతాయి. కనుక మీరు చేయవలసింది ఏంటిదయ్యా అంటే రక్త సంబంధీకులు, స్నేహితులు, ఆత్మీయులు, బంధువులు, చిన్ననాటి మిత్రులు వీరందరితోని కూడాను కొంత జాగ్రత్తగా ఉండండి. వాహన మూలకంగా కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కనుక ఒకవేళ పాత వాహనాలు ఉన్నట్టయితే వాటిని ముందుగానే ప్రయాణం కంటే ముందు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయండి. అనవసరమైనటువంటి ఇబ్బందులను మీరు ఫేస్ చేసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆకస్మికమైనటువంటి ఆటంకాలు, ఊహించని ఆటంకాలు మీకు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వారు, వ్యాపారం బాగానే జరుగుతుంది, కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆర్థిక లాభం బాగానే కనబడుతుంది, పని జరుగుతుంది, అయినప్పటికీ ఆ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఏవైనా న్యాయపరమైనటువంటి సమస్యలు కానీ లేదా డబ్బు విషయంలో మీకు కొంత ఇబ్బందులు, అంటే మీరు అనుకున్న రేటు రాకపోవడము లేదా రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందినప్పటికీ ఏదో రకమైనటువంటి మీకు ఇబ్బందులు వారి మూలకంగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ భూముల వ్యవహారము, వాహనముల వ్యవహారము, ప్లాట్ల వ్యవహారము, వ్యాపారము ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవడము మంచిది. ఇక వ్యవసాయదారులు కూడాను కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో వాతావరణం మీకు అనుకూలిస్తుంది, పంటల దిగుబడి బాగానే ఉంటుంది. అయితే అనవసరమైనటువంటి కలహాలు, వైషమ్యాలు దగ్గర వారితో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యవసాయదారులు జాగ్రత్తగా ఉండండి. ఇక పారిశ్రామికవేత్తలకు తన వద్ద పనిచేస్తున్నటువంటి వారితో కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఆర్థికంగా, ఫైనాన్షియల్గా మీ ఫ్యాక్టరీ బాగానే నడుస్తుంది, పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి ఆర్థిక సమస్యలు ఉండవు ఈ మాసంలో ముఖ్యంగా. కానీ పనివారితో ఇబ్బందులు, మిషనరీ మూలకంగా ఇబ్బందులు, తద్వారా కొంత కాలయాపన జరగడము, విసుగు, ఇవన్నీ కూడాను మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి, సత్ఫలితాలను పొందుతారు. ఇక వివాహాది శుభకార్యాలు, ముఖ్యంగా పిల్లల వివాహము, శుభకార్యాలు చేయడము, వీటిపైన మీరు కొంత జాగ్రత్తలు తీసుకోండి. అంటే మనస్సు నిలిపి ప్రయత్నాలు చేయండి. ఏదో ఆషామాషిగా ప్రయత్నాలు చేస్తే మీకు ఫలించేటువంటి అవకాశాలు లేవు. అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు. మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టాలి, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలి. పిల్లల యొక్క చదువు విషయంలో వారిని ఒక మంచి మార్గంలో నిలపడానికి చేయవలసినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడాను మీరు బాగా చేయాలి. శుభకార్యాల విషయంలో ముఖ్యంగా ఆత్మీయుల యొక్క సహకారం బాగా తీసుకోండి. స్నేహితులు, దగ్గర వారి యొక్క సలహాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రయత్నాలను పూర్తి చేయగలుగుతారు. శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ విధంగా మిశ్రమాధిక ఫలితాలు ఉన్నాయి కన్యారాశి వారికి. అయితే ప్రధానంగా ఈ కన్యారాశి వారికి ఈ మాసంలో ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహ సూర్యుడు అర్ధాష్టమ స్థానంలో, పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. సూర్యుడు మాసవారీ ఫలితాలపైన చాలా ప్రభావాన్ని చూపిస్తాడు. సూర్యుడి యొక్క గోచారం మీకు బాగా ఉండాలి. అయితే ప్రధానంగా మీకు ఆరోగ్యాన్ని
ఇచ్చేటువంటి గ్రహము, మానసిక స్థితిని నిలకడగా ఉంచేటువంటి గ్రహము. కనుక సూర్యుడు మీకు అర్ధాష్టమ పంచమ స్థానాల్లో ప్రతికూలంగా ఉన్నాడు గనక సూర్యుడి విషయమై మీరు ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను స్నానం చేసిన తర్వాత ఒక 12 సార్లు ద్వాదశ వారము సూర్యుడికి నమస్కారం చేసుకోండి. భూమికి 12 సార్లు నమస్కారం చేసుకోండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను 6 సార్లు జపించండి. సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. వీలైతే సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయండి. మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యప్రదాత అయినటువంటి ఆ సూర్య భగవానుడికి మీరు రోజు నమస్కారము, అర్ఘ్యప్రదానము చేయడం మూలంగా ఏం లేదు. ఇందులో మీరేంటంటే అంజలిలో నీళ్లు తీసుకొని సూర్యాయ నమః అని మీరు నీళ్లు వదిలిపెట్టినట్టయితే సూర్యుడికి అర్ఘ్యప్రదానం నమస్కారం చేయండి. ఆరోగ్యప్రదాత మీకు అన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడుతాడు. ఇక అంగారకుడు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని 7 సార్లు జపించండి ప్రతినిత్యం. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామికి 3 ప్రదక్షిణాలు చేసి నిశ్చల మనసుతో స్వామివారి ముందు నిలబడినట్టయితే మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కలహాలు, వైషమ్యాలు ఉండకుండా మిమ్మల్ని ఆ సుబ్రహ్మణ్య స్వామి కాపాడతాడు. ఇక ప్రధానమైనటువంటి గ్రహ గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు కనుక దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను స్నానం చేసిన తర్వాత 16 సార్లు జపించుకోండి. గురువులను సందర్శించుకోండి. సద్గురువుల యొక్క మాటలు వినండి. ఆధ్యాత్మికత పెంచుకోండి. అంటే ఇతిహాస పురాణాలలో ఉన్నటువంటి మంచి ఘట్టాలను వినండి. వాటి మూలకంగా మీకు ఒక ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మీపై మీకు విశ్వాసం కలుగుతుంది. ఆటంకాలు రాకుండా అప్పుడు ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. ఇక రాహువు సప్తమ స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా రాహువు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. అంటే భాగస్వాములతో ఇబ్బంది పెడతాడు. భాగస్వాములు అంటే వ్యాపారంలో పార్ట్నర్సే కానివ్వండి, లేదా లైఫ్లో పార్ట్నర్సే కానివ్వండి, భార్యాభర్తల మధ్యన కానీ, వ్యాపారంలో భాగస్వాముల మధ్యన కానివ్వండి, కొంత మిస్అండర్స్టాండింగ్ డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక అమ్మవారిని సేవించండి. ఆ బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి అమ్మవారిని మీరు సేవించినట్టయితే ఆ అనుకూలత మీకు కలుగుతుంది. ఆ అనుగ్రహంతో ఈ వైషమ్యాలు, మిస్అండర్స్టాండింగు, డిస్ప్యూట్స్ అనేటువంటివి రాకుండా ఉంటాయి. జన్మస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 7 సార్లు మీరు జపించుకోండి. ఆ కేతు జన్మస్థానంలో ఉన్నప్పుడు చంచలమైనటువంటి మనస్తత్వాన్ని ఇస్తాడు. అంటే మన ఆలోచనలను ఒక విషయం పైన నిశ్చలంగా ఉండకుండా అటు ఇటు మన మనస్సును తిప్పుతూ ఉంటాడు. తద్వారా మనకి ఏమవుతుంది? ఏ పని పైన కూడాను మనము కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాం. కనుక ఇలాంటి వాటి నుండి మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము కేతువు గనక ఆ కేతువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని, వినాయకుడిని మీరు ప్రార్థించండి. సత్ఫలితాలను పొందుతారు. శుభం.